150 స్పీడ్. బ్రేక్ఫాస్ట్ వచ్చింది, మోస్ట్లీ బాగానే ఉంటుంది. ఫారినర్స్ ఎక్కడికి ఎక్కువ వస్తారంటే యునెస్కో సెంటర్స్ కి వస్తారు, అలాగే 7 వండర్స్ దగ్గరకు వస్తారు. క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అదే క్లీన్ లేదు. భోపాల్ శతాబ్ది ఫాస్ట్ వెళ్తుంది. శతాబ్ది ఎక్స్ప్రెస్, గజియాబాద్ వ్యాప్ 5. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, మీకైతే కనబడుతుంది కదా అక్కడ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఎస్, మీరు లాస్ట్ వ్లాగ్ చూసుంటే ఇది క్లీన్ గా అర్థమవుతుండే. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది. నేను ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి భోపాల్కి అయితే భోపాల్ శతాబ్దిలో ట్రావెల్ చేస్తున్నా. భోపాల్ శతాబ్ది ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో ద ఫాస్టెస్ట్ రన్నింగ్ ట్రైన్. అంటే స్పీడ్ బట్టి గటిమాన్ అయితే వెళ్తుంది, 170 కిలోమీటర్స్ వరకు అయితే అది వెళ్తుంది. దాని తర్వాత భోపాల్ శతాబ్ది ఫాస్ట్ వెళ్తుంది, 150 వరకు అయితే వెళ్తుంది. అంటే ఇది రెగ్యులర్గా వెళ్తుంది. ఇప్పుడు వందే భారత్ 180 ట్రయల్ చేసిరు, కానీ పోవట్లేదు. వందే భారత్ 130 వరకే వెళ్తుంది, కానీ భోపాల్ శతాబ్ది 140, 150 వరకు కూడా వెళ్తుంది అనమాట స్పీడ్. మీకు చూపిస్తా ఇప్పుడు. అండ్ నా ట్రైన్ అయితే ప్రస్తుతానికి 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి భోపాల్ వెళ్ళేసరికి 2:40 అవుతుంది. 8 hours 30 minutes జర్నీ. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. నేను ఇక్కడే ఐఆర్సిటీసీ లాంచ్ బుక్ చేసుకొని ఉన్నా అనమాట. మీకు ఆ డీటెయిల్స్ తెలియాలనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్ అయితే చూడండి. సో కొంచెం ట్రిక్కీ అనమాట. చాలా మంది ఉన్నారు ఇక్కడ లగేజ్ చెక్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. నేను ఆర్పిఎఫ్ అని కొంచెం రిక్వెస్ట్ చేసిన లోపలికి వెళ్తా అని. నేను ముందే వ్లాగ్ చేస్తున్నావు కదా, అట్లొద్దు, ఇట్లా తప్పు చేయకు, నువ్వు సరిగ్గానే కరెక్ట్గానే వెళ్ళు అన్నాడు. అంటే నో ఎంట్రీ నుంచి వెళ్ళకు, ఎంట్రీ నుంచి వెళ్ళు అని అయితే అన్నాడు. సో నా లక్ యాక్చువల్గా నేను ఇట్లా ఎంటర్ అయినా ప్లాట్ఫామ్ మీదకి. అండ్ చూడండి, నేను ఎక్కాల్సిన కోచ్ కూడా ఇదే, నా ట్రైన్ కూడా ఇదే. చూసారా, హియర్ ఇట్ కమ్స్ శతాబ్ది ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ రాణి కమలాపతి. రాణి కమలాపతి అంటే ఇంతకుముందు హబీబ్గంజ్ అని ఉంటుండే. హబీబ్గంజ్ భోపాల్కి సపోర్టింగ్ స్టేషన్ అనమాట. సో ఇది న్యూఢిల్లీ హబీబ్గంజ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంటుండే ఇంతకుముందు. కాదు, ఇది న్యూఢిల్లీ భోపాల్ శతాబ్ది ఉంటుండే ఇంతకుముందు. బట్ రాణి కమలాపతి అనే మంచి స్టేషన్ అయితే మాడిఫై అయినాక దీన్ని రాణి కమలాపతి వరకు ఎక్స్టెండ్ చేసారు. సో ఇప్పుడు నేను ఇంజన్ దగ్గరికి అయితే వెళ్తున్నా, మీకు ఇంజన్ చూపించడానికి. సో నాది యాక్చువల్గా చైర్ కార్ సీట్ అనమాట. C5 అంటే చైర్ కారు. ప్రైస్ ఎంత పడిందంటే 1300 రూపీస్ అయితే పడ్డది న్యూఢిల్లీ నుంచి భోపాల్కి. నేను భోపాల్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ హైదరాబాద్ 9 days సిరీస్ కనుక మీరు చూసుంటే ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తప్పకుండా అర్థమవుతుంది. సో నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు బై ట్రైన్లో తప్పకుండా భోపాల్ వస్తుంది. భోపాల్ రాకుండా అయితే మనం వెళ్ళలేమన్నమాట. సో నేను భోపాల్ వరకు శతాబ్దిలో వెళ్తున్నా. భోపాల్ నుంచి వేరే ట్రైన్ పట్టుకొని ఇంకా హైదరాబాద్ వెళ్తా. ఆ బ్లాక్ కూడా వస్తుంది. అండ్ మన లోకో నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నా గజియాబాద్ వ్యాప్ 5. సూపర్ స్పీడ్గా తట్టుకోలేమిగా. గజియాబాద్ వ్యాప్ 5లో మన ట్రైన్ ని పుల్ చేసే లోకో గజియాబాద్ వ్యాప్ 5. వావ్, చూడండి వ్యాప్ 5 కొంచెం అన్నిటికన్నా చిన్న ఇంజన్, కానీ స్పీడ్లో మాత్రం జంపుడిగా. ఈ ట్రైన్ షార్ప్ టైం అంటే టైంకి బయలుదేరుతుందంట. నన్ను వెళ్ళిపోమన్నాడు. ఇందాక కొంచెంసేపు లోకో పైలట్తో మాట్లాడినా, 5 minutes ఉంది. సో ఇప్పుడైతే ఇంకా నా కోచ్ దగ్గరికి అయితే నేను వెళ్ళిపోతున్నా. సో ఈ కనపడేదంతా కూడా ప్యాంట్రీ అనమాట. ఎవ్రీ కోచ్కి ఉంటుంది. టైం 6 అవుతుంది, బయలుదేరింది షార్ప్గా. టైం అంటే టైంకి ఢిల్లీ నుంచి బయలుదేరింది. 6 o'clock బయలుదేరాలి. 6కి బయలుదేరిపోయింది ట్రైన్. ఓకే, బాయ్ ఢిల్లీ. క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అదే క్లీన్ లేదు. ఢిల్లీ స్టేషన్ మాత్రం చాలా డెవలప్ అయింది.
చూసారు కదా శతాబ్ది 119, 118, హైయెస్ట్ 123. సో శతాబ్ది స్పీడ్ అయితే షూర్ అయింది. మీరు చూసారు కదా ఆల్రెడీ 123 స్పీడ్ అయింది, అంటే దాదాపు 130 పోతున్నట్టే. అది గూగుల్ మ్యాప్ స్పీడ్ కాబట్టి కొంచెం తక్కువనే చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫరీదాబాద్ స్టేషన్ వస్తుంది, ఆ స్కిప్ చూపిస్తా. అసలు స్టేషన్ కనపడదు, చూడండి. చూసుకోండి స్పీడు 136. మొన్న లాస్ట్ టైం వందే భారత్ వెళ్ళినప్పుడు 137 అయింది, ఇప్పుడు 138 ఆల్రెడీ టచ్ చేసి 140, 145, 150 స్పీడ్. సో నేను అనుకున్న స్టేషన్ వస్తుంది యాక్చువల్గా. చూడండి ఇప్పుడు స్టేషన్ స్కిప్ అవుతుంది. 140, 137, 138, 139, 140, 140, 140 Faridabad. Woo! 146. స్టేషన్ దాటిపోయింది 5-6 సెకండ్లల్లా. బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఇందులో హాట్ వాటర్ పోసారు. హాట్ వాటర్ పోసి ఇలా ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ అండ్ టీ సాచెట్, సల్ఫర్ ఫ్రీ షుగర్, ఇవి 2 ప్యాకెట్లు అండ్ ఒక 2 మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు. డైరెక్ట్ చెప్పాలంటే ఏం లేదు, చాయ్ అండ్ 2 మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇదే బ్రేక్ఫాస్ట్ అంట. మనకి లంచ్ కూడా ఉంటుంది. లంచ్లో ఏమొస్తుందో తర్వాత చెప్తా. ఓకే. సో మధురాకి అయితే ఎంటర్ అయిపోయినాము. 7:20కి రావాలి, 7:30కి వచ్చింది. ఆల్మోస్ట్ ఆన్ టైం. సో కనపడేది మొత్తం మధురా స్టేషన్. చూడండి 7:20కి రావాలి, 7:30 అయింది అంతే. సో గ్రీన్ పడ్డది, ఎక్కేస్తున్నా. ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ మధురా జంక్షన్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకవేళ మధురా జంక్షన్లో, మధురాకి దగ్గరలో ఏముందో తెలియకపోతే మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన బృందావన్, మనం బృందావన్ అంటాం కదా, అదైతే మధురాకి చాలా దగ్గరలోనే ఉంటుంది. చాలా ఫేమస్, కృష్ణుడికి సంబంధించింది. సో ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఏంటంటే యాక్చువల్గా ఆగ్రా. మరి ఆగ్రాలో ఏంటి ఫేమస్ మీ అందరికీ తెలుసు. ఎస్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఇవన్నీ కూడా ఫేమస్ అక్కడ. సో ఆగ్రాకి దగ్గరలో అయితే ఉన్నాం. స్పీడ్ అయితే ఇది పరిస్థితిగా నార్మలే, ఇంతసేపు చూసారు కదా అదే స్పీడ్. పొట్టు కొడుతుండు. సో ఆగ్రా సిటీ అయితే జస్ట్ ఎంటర్ అయినాము. తాజ్ మహల్. సో తాజ్ మహల్ ఉండేది ఇక్కడే, తెలుసు కదా మీ అందరికి. బై హారన్. సో చూడండి జస్ట్ ప్లాట్ఫామ్ కి ఇంజన్ ఎంటర్ అయింది. లెఫ్ట్ సైడే వస్తుంది, అంటే మన సైడే వస్తుంది ప్లాట్ఫామ్ కూడా. సో ఇంగ్లీష్లో ఆగ్రా క్యాంట్ అని రాసింది అండ్ హిందీలో ఆగ్రా ఛావని. సో ఆగ్రాకి అయితే 7:55కి రావాలి, 8:20కి వచ్చింది. 25 మినిట్స్ లేట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది ఫారినర్స్ అయితే ఎక్కుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫారినర్స్ ఎక్కడికి ఎక్కువ వస్తారంటే యునెస్కో సెంటర్స్కి వస్తారు, అలాగే 7 వండర్స్ దగ్గరకు వస్తారు. ఆగ్రాలో తెలుసు కదా మనకైతే ఒక మంచి 7 వండర్ అయితే ఉంది, తాజ్ మహల్. సో ఇక్కడ ఫారినర్స్ అయితే చాలా మంది చూడొచ్చు మనము. అండ్ ఇక్కడ 2 మినిట్స్ షాప్ నో ప్రాబ్లం. ఇంకా రెడీ టు లీవ్. 8:20 అయింది, ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఎక్కువైతే ఆగదు. ఇప్పుడు నేను ట్రైన్ అయితే ఎక్కేస్తున్నా.
చూడండి ఫారినర్స్. సో ఇంతకుముందు నేను బ్రేక్ఫాస్ట్ అని చెప్పినా కదా, అది మాత్రం తప్పు. అప్పుడు బ్రేక్ఫాస్ట్ కాదు, అది జస్ట్ మార్నింగ్ టైం కాబట్టి జస్ట్ చాయ్ అండ్ బిస్కెట్స్ మాత్రమే ఇచ్చారు. బట్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ వచ్చింది. కట్లెట్ ఇచ్చారు, సాస్, ఒక మ్యాంగో ఫ్రూట్ డ్రింక్, అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా చాయ్ ఇచ్చారు. యాక్చువల్గా సెకండ్ టైం ఇది చాయ్. అండ్ బటర్ అండ్ బ్రెడ్, బటర్ అండ్ బ్రౌన్ బ్రెడ్, ఒక చిన్న శానిటైజర్ కూడా ఇచ్చారు చేతులు కడుక్కోవడానికి. సో ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తా తిన్నాక. సో మొత్తానికైతే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్ని. బ్రెడ్ మీద బటర్ పోసుకొని కట్లెట్ వేసి, ఆ కట్లెట్లో వచ్చిన కొంచెం ఈ బఠానీలు అవన్నీ పైన వేసుకొని ఇప్పుడు సాస్ వేసుకొని తినడమే. ఇంకా మోస్ట్లీ బాగానే ఉంటుంది. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. టేస్ట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. టేస్ట్ అవన్నీ చూడద్దు. ఇప్పుడు మనం ఒక రైల్వేస్లో ఫుడ్ తింటున్నామంటే అది హైజీన్ ఉంటే చాలు, టేస్ట్ బాగుండాలి అవి అనుకుంటే మనం రెస్టారెంట్ పోవాలి. ట్రైన్లో ఫుడ్ కాబట్టి ఇట్స్ ఓకే, బాగానే ఉంది, తప్పదు. ఇంకా బెస్ట్ ఫుడ్ తింటున్నట్టు అంతే ట్రైన్లో. సో టైం 11 అవుతుంది. ఝాన్సీ అవుటర్లో అయితే ఉంది. ఇప్పుడు 10:45కి రావాలి, 11కి వచ్చింది. 15 minutes లేట్ అయితే రన్ అవుతుంది ప్రజెంట్. ఝాన్సీ వీరంగ లక్ష్మీబాయి ఝాన్సీ. సో ఝాన్సీ అయితే వచ్చేసినాం. ఇంకా ఇప్పుడు 11 అవుతుంది. ఇంకా సేపట్లో లంచ్ పెడతారనుకుంటా 12 o'clock అట్లా. సో లంచ్ రివ్యూ కూడా మీకు ఇస్తా. అండ్ నేను ఇప్పుడు భోపాల్ వెళ్తా కదా, భోపాల్లో ఐఆర్సిటీసీ వాళ్ళకి సంబంధించిన రిటైరింగ్ రూమ్స్ ఒకవేళ ఉంటే అందులో అయితే నేను ఉంటాయి వాళ్ళ. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కూడా ఇప్పుడు నేను భోపాల్లో దిగుతున్నా కదా, భోపాల్లో ఏమేమి చూడొచ్చు లోకల్లో అనే బ్లాగ్ అయితే వస్తుంది దీని తర్వాత బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఏంటంటే ఈ జర్నీ అయినాక ఈ జర్నీ ఏంటంటే ఈ జర్నీ అయినాక నేను ఐఆర్సిటీసీలో రిటైరింగ్ రూమ్ తీసుకునే వరకే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ బ్లాగ్ ఏమో ఆ రిటైరింగ్ రూమ్ నుంచి భోపాల్ మొత్తం లోకల్. ఒకవేళ రిటైరింగ్ రూమ్ దొరకకపోతే మాత్రం నేను లాకర్లో నా లగేజ్ పెట్టి భోపాల్ అయితే తిరిగేస్తే వాళ్ళు. ఇంకా ఓకే, ఇంకేంది ఇక మళ్ళా నెక్స్ట్ లంచ్ ఏమొస్తుంది ఏం సంగతి అనేది చూద్దాం. ఇక అక్కడ వాటర్ పడుతుంది కదా, మేబీ పానీ లోడ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడే లంచ్ వచ్చింది. లంచ్లో ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తే ఇప్పుడు మీకు. సో ఇది ఆలూ కర్రీ, ఇది పన్నీరా సమ్ కూర్మా, ఇది మోస్ట్లీ పన్నీరే ఇది. అండ్ కొంచెం రైస్, అండ్ ఇది మిక్స్డ్ పిక్కల్, మళ్ళీ శానిటైజర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది. ఇది పప్పు యాక్చువల్గా, అండ్ ఒక దహి. ఇది మోస్ట్లీ ఇక రోటీ ఉంటుంది అంతే. సో మొత్తానికైతే లలిత్పూర్ అయితే వస్తుంది నెక్స్ట్ స్టేషన్. ఝాన్సీ దాటినాక లలిత్పూర్. ఈ లలిత్పూర్ ఏంటంటే ఇంకా ఈ శతాబ్ది ఆగే లాస్ట్ బట్ వన్ స్టాప్. లలిత్పూర్ తర్వాత భోపాల్ అవుతుంది, ఆ తర్వాత రాణి కమలాపతి లాస్ట్ స్టేషన్. కొంచెం టెక్నికల్ చెప్పాలంటే లలిత్పూరే లాస్ట్ స్టాప్, ఆ తర్వాత ఇంకా భోపాలే.
లలిత్పూర్ వచ్చేసింది 12 o'clock. సో లలిత్పూర్కి యాక్చువల్గా 11:42కి రావాలి, 12:04కి వచ్చింది. 22 minutes లేట్ అయితే రన్ అవుతుంది ట్రైన్. అదే మ్యాటరు. శతాబ్ది ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ శతాబ్ది ఎక్కాలి, న్యూఢిల్లీ నుంచి భోపాల్. అంటే అవసరం లేకపోతే ఎక్కర్లేండి. ఎప్పుడన్నా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆగ్రా వెళ్ళాలనుకుంటే ఇది ఎక్కి ఆగ్రా వరకు వెళ్ళండి, లేదా మధుర వెళ్ళాలనుకుంటే ఢిల్లీ నుంచి ఇది ఎక్కి మధుర వరకు వెళ్ళండి. అట్లా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఆ స్పీడ్. ప్యారలల్ రేస్, శతాబ్ది ఓవర్టేకింగ్ గూడ్స్. క్రూజింగ్ స్పీడ్. విడిషా స్టేషన్ స్కిప్. సో మొత్తానికి భోపాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు. స్టేషన్ అయితే నిష్ఠాపూర్ భోపాల్. ఓకే, సో నెక్స్ట్ స్టేషన్ భోపాలే. ఇక్కడ ఒక చిన్న క్యాబిన్ జంక్షన్ ఉంటుంది, నిష్ఠాపురం అనేది ఉంటుంది, అది దాటినాం అనుకుంటాను నాకు తెలిసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మాత్రం ఇంకా భోపాలే. చూసుకోండి, సిటీ బస్ క్యా అక్కడ కనబడుతున్నది భోపాల్ ఎంపీఆర్టీసీ భోపాల్ సిటీ బస్. అది సో మొత్తానికైతే భోపాల్ వచ్చేస్తున్నాము. ఫస్ట్ ప్లాట్ఫామ్ భోపాల్. సో చూస్తున్నారు కదా, భోపాల్కి అయితే 2:25కి వచ్చింది. యాక్చువల్గా 2:10కి రావాలి, 2:25కి వచ్చింది. 15 minutes లేట్ అయితే వచ్చింది, కానీ ఇంకా 15 minutes మన టైం ఉంది. సో 2:40 కల్లా తప్పకుండా దీని డెస్టినేషన్కి అయితే చేరుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ 2 minutes స్టాపే. సో మొత్తానికి భోపాల్ శతాబ్ది న్యూఢిల్లీ నుంచి రాణి కమలాపట్టికి ఆన్ టైం అయితే చేరుకోబోతుంది. సో భోపాల్ స్టేషన్ అయితే దాటినాం. ఇప్పుడు ఆన్ ద వే టు శతాబ్ది లాస్ట్ డెస్టినేషన్ రాణి కమలాపతి, ఎర్లియర్ నోన్ యాజ్ హబీబ్గంజ్. ప్లాట్ఫామ్కి అయితే మలుతుంది. చూడండి అక్కడ ఏ లోకో ఉందో, అది వ్యాప్ 5 P5 అనమాట. సో అది 200 స్పీడ్ దాకా కూడా వెళ్ళగలుగుతుంది ఇది.
ఇప్పుడు మన ట్రైన్ కూర్చున్నది VAP5, అది 160 వరకు వెళ్తుంది. బట్ ఈ P5 వేరియంట్ ఆఫ్ VAP5 ఏమో 200 వరకు కూడా వెళ్తుంది 16 కోచెస్తో. రాణి కమలాపట్టి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసినాం. ఓల్డ్గా దీన్ని హబీబ్గంజ్ అంటారు. సో రీసెంట్గా అయితే స్టేషన్ మారింది రాణి కమలాపట్టి అని. సో మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఉంది. మోడర్న్ రైల్వే స్టేషన్ ఇది. చూడండి బోర్డ్స్ కూడా చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో. బోర్డ్స్ కూడా చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో. ఇంతకుముందు పాత స్టేషన్ లా ఉన్నట్టు కాదు, ఇక్కడ కొంచెం LCD స్క్రీన్లో టీవీ లాగా ఉంది బోర్డు. సో ప్రస్తుతానికి ఈ ట్రైన్ ఏమో లాస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఎందుకంటే సో ప్రస్తుతానికి ఈ ట్రైన్ లాస్ట్ ప్లాట్ఫామ్కి అయితే ఆపుతున్నాడు. ఎందుకంటే సారీ, ఇది లాస్ట్ ప్లాట్ఫామ్ కాదు, ఇదే ఫస్ట్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఆపుతున్నాడు. ఎందుకంటే ఇంకొక 35 మినిట్స్ ఆగి ఇది రిటర్న్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతుంది అనమాట 3:15కి. ఇప్పుడు టైము షార్ప్ 2:40. ఆన్ టైంకి అయితే హబీబ్గంజ్ వచ్చేసింది. ఇంకొక 35 మినిట్స్లో రిటర్న్ ఢిల్లీ బయలుదేరిపోతుంది అనమాట ఇది. సో మొత్తానికైతే రాణి కమలాపట్టి స్టేషన్ చేరుకున్నాము. చూసారు కదా, మనమైతే వచ్చేసినాము. అండ్ ఇప్పుడు నేను భోపాల్ సిటీ కొంచెం ఏమన్నా చూడదగ్గ ప్లేసెస్ ఏమన్నా చూస్తా. అండ్ ఇక్కడ ఫేమస్ డిషెస్ ఏమన్నా అవి ట్రై చేస్తా. ప్రస్తుతానికి కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ ఏదన్నా రూమ్స్ ఉంటే మాత్రం నేను చూస్తా ఉండడానికి. సో ఇక్కడ ఎగ్జిట్ ఎట్లా అవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇది కనపడేదంతా ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎంట్రన్స్. రాగానే లెఫ్ట్ సైడ్లో ఎస్కలేటర్ ఎక్కుతున్నా. సో ఎంట్రన్స్ నుంచి రాగానే ఈ ఎస్కలేటర్ ఎక్కినా అనమాట. అండ్ ఇక్కడ రాసి ఉంది రిటైరింగ్ రూమ్ రైట్ అని. సో ఇక్కడ రాణి కమలాపట్టి రైల్వే స్టేషన్కి రిటైరింగ్ రూమ్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఎయిర్ కండిషన్ రిటైరింగ్ రూమ్స్. సో గైస్, నేను మొత్తానికి అయితే రాణి కమలాపట్టి రైల్వే స్టేషన్లో అక్కడ టారిఫ్ 800 రూపీస్ ఉంది కదా, ఎయిర్ కండిషన్ రిటైరింగ్ రూమ్, అదైతే తీసుకున్నా. నేను పైకి అయితే నేను యాక్చువల్గా పైకి ఇలా వచ్చిన, బట్ నాకు తెలిసి ఇక్కడ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ నుంచి వస్తే ఇంకా డైరెక్ట్ రిటైరింగ్ రూమ్స్కి. సో నేను ఏం చేసిన అంటే, అది ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎంట్రీ గేటు. సో అట్లా లోపలికి వచ్చి అలా ఆ ఎస్కలేటర్స్ అయితే ఎక్కైతే వచ్చినాయి కదా, అసలు అట్లా రాకుండా మీరు ఈ ఎస్కలేటర్ ఎక్కి కూడా రావచ్చు. సో రాగానే మీకు ఇక్కడే రిసెప్షన్ ఉంటుంది. సో అక్కడ నేను 800 రూపీస్ టికెట్ది 800 రూపీస్ రూమ్ అయితే తీసుకొని ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ అని ఉంది కదా, ఇందులో నుంచి అయితే వెళ్ళినా. సో ఇందులో నాది రూమ్ నెంబర్ 3. సో అది మొత్తానికి నేనైతే ఆ రూమ్ బుక్ చేసుకున్నాను రాణి కమలాపతి స్టేషన్లో. అండ్ ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక వస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా చాలా బాగుంటుంది, మీరైతే చూడండి. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే, మీ ఉదయ సారథి.